ఏదైతే వద్దంటారో అదే పని చేస్తాం కాబట్టి చిన్న వయసులో నుంచి యవ్వన దశలోకి వస్తున్నప్పుడు స్నేహితులు లేరు, అయిన వాళ్ళు బంధుమిత్రులు అంతగా వాళ్ళతో మాకు పరిచయాలు అంత సంబంధం క్లోజ్నెస్ లేదు. దేవుడే నాకు స్నేహితుడు, అన్నీ ఎవ్రీథింగ్ నాకు ఆయన అన్నట్టుగా అయిపోయింది. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ పేరెంట్స్. మీ నాన్నగారి గురించి, మీ అమ్మగారి గురించి, లేదా మీ అన్నల గురించి, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? అవును, మా నాన్నగారు రక్షణ పొందకముందు తెలియదు, కానీ ఎప్పుడైతే నేను అన్నిట్లో అచీవ్ అవుతూ ఫస్ట్ వస్తున్నానో, స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ బయట కాంపిటీషన్స్లో ఎప్పుడైతే ఫస్ట్ వస్తున్నానో, స్కూల్ 10th క్లాస్లో కూడా ఫస్ట్ రావడం, ఇదంతా మా డాడీకి ఎట్లా అనిపించదంటే, నేను పుట్టినప్పుడు మా మమ్మీని అగ్రెసివ్గా చూశారు. ఎందుకంటే నలుగురు అబ్బాయిల తర్వాత అమ్మాయి పుట్టింది, మళ్ళీ అబ్బాయి పుడతారు అనుకున్నాం, మనకు అమ్మాయి ఎందుకు అంటే చెప్పాను కదా, మా నాన్నగారు జాతకాలు అవన్నీ కూడా చదివారు అని తెలుసు ఇవన్నీ. అందువల్ల ఏంటంటే 5గురు తర్వాత అమ్మాయి పుడితే అది అదృష్టం, 4 అబ్బాయిల తర్వాత అమ్మాయి పుడితే అది కుటుంబానికి మంచిది కాదని మా నాన్నగారి భావన. నన్ను తీసుకొని రావద్దని మా మమ్మీని చాలా హెట్ చేసి చాలా పెద్ద గొడవలు అయినాయి. ఆమె చెత్తపుట్లో పడేసి రండి అని చెప్పారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు లేదు, మా మమ్మీ, ఇది చాలా మంచి ప్రశ్న, మా మమ్మీకి ఏ డెలివరీస్ కూడా హాస్పిటల్లో అవ్వలేదు. అన్ని మా మమ్మీ డెలివరీస్ అన్ని ఇంట్లోనే అయినాయి. ఎందుకు అట్లా అంటే, మా మమ్మీ వాళ్ళ అమ్మ ఇంకా మా పెద్దమ్మ ఇద్దరు ట్విన్స్, వాళ్ళు ఇద్దరు హెడ్ నర్సెస్ అనమాట. మా అమ్మగారు వాళ్ళ అమ్మ పెద్దమ్మ ఇద్దరు, వాళ్ళ ట్విన్స్ ప్లస్ ఇద్దరు హెడ్ నర్సెసే. మా పెద్దమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ పెద్దమ్మ గారే ఇంట్లోనే డెలివరీస్ చేసేవాళ్ళు మా మమ్మీకి. అన్నీ నార్మల్ డెలివరీస్ అయిపోవడం వల్ల అది చాలా హ్యాపీ. నేనే ఒక్కదాన్నే హాస్పిటల్లో పుట్టాను నేను. అది కూడా మా మమ్మీ ఫారినర్స్ వచ్చారు, హాస్పిటల్ చూడడానికి వచ్చారు, ఇన్విజిలేషన్ జరుగుతోంది అంటే ఫారినర్స్ని చూడాలని మా మమ్మీ నిండు గర్భిణి అయ్యండి అమెరికన్ హాస్పిటల్ అంటారు, ఆ హాస్పిటల్కి వెళ్ళారనమాట. చూడ్డానికి వెళ్ళినప్పుడు మా మమ్మీకి అప్పుడే నొప్పులు రావడం, డెలివరీ అయిపోయారు. ఫారినర్స్ వచ్చి ఇట్లా డెలివరీ అప్పుడు తీసుకుంటే వెంటనే నవ్వుతున్నానంట. అప్పుడే మా పెద్దమ్మమ్మ వాళ్ళందరూ అన్నారంట, ఈ పిల్ల పుడితేనే నవ్వుతూ పుట్టింది, భలేగా ఎడవలేదు, వీఆర్ సో హ్యాపీ అని. అంత సంతోషం ఇంటికి వచ్చేసరికల్లా దుఃఖంగా మారిపోయింది. ఎందుకంటే అబ్బాయి పుడతారు అనుకున్నారు, అమ్మాయి పుట్టింది. అది జాతక ప్రకారం నష్ట జాతకురాలన్నట్టే ఒక విధంగా, అది కంప్లీట్గా అదే. ఆ హేట్నెస్ చాలా ఇయర్స్ నా కుటుంబంలో నా పైన ఉండేవన్నమాట. మా మమ్మీని అన్నారు, అమ్మని చెత్తపుట్లో పడేసి వస్తే నేను తీసుకుంటా, నేను లేకపోతే నువ్వు కూడా రావద్దు, పుట్టింట్లో ఉండు అని. చాలా నెలలు మా మమ్మీ పుట్టింట్లోనే ఉన్నారు. కానీ 4 అబ్బాయిలు కదా, నాకంటే ముందున్నారు, పిల్లలు సఫర్ అవుతున్నారని మా మమ్మీ మళ్ళీ వచ్చి మా డాడీ చాలా ఏడ్చి అడిగినప్పుడు ఇరుగు పొరుగు అందరూ చెప్పారనమాట, ఆ అమ్మాయి లక్ష్మీదేవత, నువ్వు ఎందుకు అనుకోవు, ఆమె లక్ష్మిలాగే ఇంటికి వచ్చింది కదా. ఆ సమయంలో కూడా 2 అద్భుత కార్యాలు దేవుడు చేశారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న విషయము మనకు ఆ వెంటనే నాకైతే తెలియలేదు. ఇన్ని మా మమ్మీ అంటే పేరెంట్స్ కూడా పిల్లలతో చాలా విషయాలు మాట్లాడాలి, చెప్పాలి. నాకు నా పేరెంట్స్ చాలా నా గతాలు చెప్తూ ఉన్నారు కాబట్టి నాకు ఈ విషయాలు తెలిసినాయి. అప్పుడు మా మమ్మీ రిక్వెస్ట్ చేసినప్పుడు మా తాతగారికి, అంటే మా మమ్మీ వాళ్ళ నాన్నగారు రైల్వేలో ఆఫీసర్ కాబట్టి ఆయనకి రాజమండ్రి నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అవ్వడం, ఆయనకి ప్రమోషన్స్ రావడం, ఎప్పుడో పెండింగ్ ఉన్న అమౌంట్స్ అని అదే టైంలో రావడం. మా డాడీకి కూడా ఆయన వడ్డీ వ్యాపారం విజయవాడలో చాలా అద్భుతంగా చేసేవాళ్ళు, టాప్ లిస్ట్లో మా డాడీ 3లో ఉండేవాళ్ళని చెప్పారు. ఆయనకి అద్భుతంగా అమౌంట్స్ రావడం ఇవన్నీ చూసి అందరు చెప్పారు, ఆ అమ్మాయి పుట్టాకే కదా మీకు ఇంత ధనం అంతా కలిసి వస్తుంది, ఇప్పుడే నమ్ము నీ ఇంటికి లక్ష్మీదేవత వచ్చిందని, అందుకే తీసుకెళ్ళాను. అంటే దేవుడు మన మార్గాలు సరళం చేయడానికి ఎవరు బలహీనత ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడే పట్టుకుంటారు కాబట్టి, ఒక కష్టంలో కూడా ఇష్టాన్ని దేవుడు అక్కడ క్రియేట్ చేసి నన్ను పంపించారు. మా డాడీ అప్పుడు నన్ను స్వీకరించిన ఊహ తెలియక ముందు బట్టలు తెచ్చారంట, నాకు తెలియదు. బట్ నేను ఊహ తెలిసిన తర్వాత మా డాడీ ఎప్పుడు నాకు బట్టలు కొనివ్వడం నాకు తెలియదు. ఎప్పుడైతే నేను సేవలో నెంబర్ 1గా రాణిస్తూ స్కూల్లో, కాలేజెస్లో, అవార్డ్స్లో ముందుకెళ్ళిపోతూ నా ఫోటోలన్నీ పేపర్లో, మీడియాలో, న్యూస్ ఛానల్స్లో వెళ్ళిపోతున్నాయో, ఆ టైం 1999, 2000, 2001 అప్ టు 2007. మా నాన్నగారు అప్పుడు 7 years తర్వాత నన్ను మొట్టమొదటిసారిగా అప్పుడు బీసెంట్ రోడ్ అనే ఒక షాపింగ్ మాల్, ఆ ఏరియాస్ ఉంటాయి, అక్కడికి తీసుకెళ్ళి ఇంచుమించుగా 15,000 రూపాయలు నాకు డ్రెస్సెస్ ఆ రోజుల్లోనే 2001లో ఆ టైంలోనే నాకు తెలిసి మొట్టమొదటిసారిగా నాకు ఆయన నన్ను తీసుకెళ్ళి డ్రెస్సెస్ కొనడం అదే నాకు బాగా తెలుసు.
అప్పటి వరకు ఒక ఆడపిల్ల ఎంత సఫర్ అయిద్దో నాకు కూడా తెలుసు. అన్నదమ్ముల మధ్యలో ఎంత డిసిప్లిన్ అంటూనే ఎంత ప్రెషర్స్, ఎంత అనగా దొక్కడం అనేది ఉంటుందని నాకు సరిగ్గా అర్థం కాలేదు, కానీ లేటర్ ఆన్ నాకు అర్థమైంది. బట్ మా అన్నదమ్ములందరూ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. మీరు నాన్న కూతురా అమ్మ కూతురా? నాన్నగారు చనిపోకముందంత వరకు ఆయన ఎన్ని బాధలు పెడుతున్నా నాకెందుకు మా నాన్నగారు అంటేనే ఇష్టం. ఎక్కువ కొన్ని గంటల టైం నేను మా డాడీతోనే స్పెండ్ చేసేదాన్ని. చాలా విషయాలు ఆయన నాకు మోటివేషన్, కౌన్సిలింగ్. నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడే మా డాడీ మమ్మీ దగ్గర నుంచో పెడతారు. ఎందుకు అంటే ఆమె ఏం చేస్తుందో అన్నీ చూడాలంటారు. రోజు చూస్తాం కదా, కొత్తగా ఏం చూడాలంటే నేను లేకపోయినా మీ అమ్మ లేకపోయినా, అంటే నాకు 7th క్లాస్ అవ్వడంతో పెళ్లి చేయాలని, అంటే ఎక్కడ ఫెయిల్ అవుతానో అక్కడ పెళ్లి చేయాలని మా నాన్నగారి ఉద్దేశం. నాకు చదువు ఆగిపోతే పెళ్లి చేస్తారంటే నాకు పెళ్ళి అంటే చాలా భయం. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇష్టం ఉండదు. నేను నన్స్ దగ్గర అంటే ఆర్సీఎంలో చదివాను కాబట్టి, అటు సాల్వేషన్ ఆర్మీలో సండే స్కూల్లో ఉన్నాను కాబట్టి, సేవ చేయాలంటే ఒకటే మార్గం, చదువుకోవాలి బాగా, అది ఇష్టం. పెద్ద అయితే నన్ను అయిపోవాలి, అది నాకు ఇష్టం. మా మమ్మీ 7th క్లాస్లో నన్స్ వచ్చి మీ పాపను మేము తీసుకెళ్ళాలనుకుంటున్నాం, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఈ 3 years అంటే 7th అయిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. మినిమం కొన్ని వాళ్ళకి నేర్పించాలి, చెప్పాలని చెప్పి వాళ్ళు నేర్పించడానికి ఇష్టపడతారు. పేరెంట్స్ ఇష్టం లేకుండా వాళ్ళు తీసుకెళ్లరు. ముందు మా ఇష్టం కనుక్కుంటారు, మేము ఇష్టమనే చెప్పాము. తర్వాత పేరెంట్స్ ఇష్టం అడిగినప్పుడు మా మమ్మీ ససెమరా నన్నుగా పంపించనని చెప్పారు. చాలా ఏడ్చి, మొట్టమొదటిసారిగా మా మమ్మీ నేను హేట్ చేసిన దినం అదే కావచ్చు, మా మమ్మీకి నేను దూరం అయిపోతున్న సమయం కూడా అదే కావచ్చు. ఎందుకంటే నన్ను సేవకు పంపలేదు, నేను ఏదో సినిమాలో షూటింగ్కి వెళ్తానని చెప్పలేదు, లేకపోతే చెడు పనులు చేయడానికి వెళ్తానని చెప్పలేదు. ఒక మంచి కార్యం చేస్తున్న దేవుడి కార్యం అంటే మా మమ్మీ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి కొంచెం ఎట్లానే మమ్మీకి దూరంగా ఉండడం మొదలుపెట్టా. మా డాడీకి దగ్గర అవుతూ ఉన్నా. మా డాడీ దగ్గర ఎందుకు దగ్గర అవుతున్నా అంటే మా డాడీకి సొసైటీకి మంచి చేసాలంటే ఇష్టం ఆయనకి. అందుకని ఆయన గతంలో చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమనంటే వాళ్ళ ఇంటి దగ్గర చెప్పులు కుట్టుకునే ఆయన వాళ్ళ పిల్లోడికి ఎప్పుడు చెప్పేవాళ్ళంట, నువ్వు బాగా చదువుకుని IAS ఆఫీసర్ అయ్యి నువ్వు సొసైటీకి చాలా మంచి సేవ చేయాలి. ఇట్లాంటి మంచి మంచి ఉపమానాలు లాంటి స్టోరీస్, గతంలో రియల్ స్టోరీస్ మా డాడీ నాకు చెప్తూ ఉండేవాళ్ళు. నాకు కూడా అప్పుడు అర్థమైంది, మనం బతకడం అంటే మన కోసం కాదు, ఇతరుల కోసం కూడా మనం బతకాలి, ఇతరులకు మనం మంచి ఏదన్నా చేయాలి. అలాంటి ఎగ్జాంపుల్స్ నాకు ఎక్కువ చెప్తూ ఉన్నారు కాబట్టి నేను అట్లా అమ్మతో చిన్నప్పటి నుంచి ఆమెతో చర్చ్కి వెళ్తూ ఉంటాను కాబట్టి ఆమె కూడా నా చిన్నప్పటి నుంచి వాళ్ళకి చర్చ్లో అవకాశం ఇస్తారు వాక్యం చెప్పమని. ఆమెలో ఉన్న ధైర్యం చూసేదాన్ని. బాగా చక్కగా వాక్యం చాలా ప్రిపేర్ అవుతూ, మా అమ్మగారు 3 గంటలు వేసి ప్రార్థన చేయడం, అంత పనులున్నా మా అమ్మగారికి ఎవ్వరు పని మనుషులు ఉండరు, ఒక్కతే మా 6గురికి చేయాలి. మా 6గురికి 8 గంటల్లోపే అందరికీ టిఫిన్ బాక్సులు రెడీ చేయాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, మా డాడీని కూడా ఆఫీస్కి పంపించాలి. ఎలా చేసేవారో నాకు చిన్నప్పుడు అర్థం కాలేదు, కానీ పెద్ద అయిన తర్వాత అర్థమైంది అమ్మ ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తారు, ఎంత ప్లాన్డ్గా ఉంటారు. తను ఎక్కువ మాట్లాడరు కానీ ఎక్కువ పని చేస్తారు. అట్లా మా డాడీ ఎక్కువ నేను ఆయనతో ఉండడం వల్ల నాన్నకి దగ్గర అయ్యాను. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన సందర్భాల్లో నాకు చిన్నప్పటి నుంచి అమ్మ సపోర్టే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక డాన్సర్గా, నేను క్లాసికల్ డాన్సర్ని, ఫోక్ డాన్సర్ని, చిన్నప్పుడు ఆమె సింగర్, చాలా సోలో గ్రూప్, ఇవన్నీ మా డాడీకి అవన్నీ ఇష్టం ఉండదు. ఎక్కడ ప్రజలు ఏమంటారో ఆడపిల్లకి ఇవన్నీ నేర్పిస్తున్నారని. కానీ మా మమ్మీ చెప్పేవాళ్ళు, స్కూల్లో ఉన్నంతసేపు నువ్వు నేర్చేసుకో. మా డాడీకి తెలిసి చాలాసార్లు కొడితే కూడా మా మమ్మీ అడ్డం వెళ్ళి చాలా దెబ్బలు తినేవాళ్ళు, రక్తాలు గారిపోయాయి మా మమ్మీకి. 7th క్లాస్తో నా డాన్స్ అన్నీ ఆపేశారు, నా సింగింగ్ అంతా ఆపేశారు, స్పోర్ట్స్ అన్నీ ఆపేశారు. ఎందుకంటే పాప ఎదుగుతోంది, మెచ్యూర్డ్ వచ్చేస్తుంది, ఇంకా పాప ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ మనం నేర్పించకూడదు, ఇంకా ఆపేయాలి, తనకు పెళ్లి చేయాలని అనుకున్నట్టుగానే నేను 7th క్లాస్లోనే ఫెయిల్ అయ్యాను. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం, ఇంగ్లీష్ ఇష్టం ఉండదు. అలాంటిది ఇంగ్లీష్లో 1 మార్కులో ఫెయిల్ అయితే మా డాడీ చెప్పారు, 7th క్లాస్ ఫెయిల్ అయింది కదా పెళ్లి చేసేద్దాం. మా మమ్మీ నాకు చిన్నపిల్ల కదా అప్పుడే మనం చేయొద్దు అని వినలేదు. అప్పుడు మా స్కూల్ టీచర్స్ అందరూ రిక్వెస్ట్ చేశారు, ఇంకొక అవకాశం మా పాపకు ఉంది కదా, సప్లిమెంటరీ రాయించేద్దాము, పాస్ అయితే పంపించేద్దామని. ఇదే అవకాశం, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆ అమ్మాయికి, ఇంకోసారి ఫెయిల్ అయితే మాత్రం నేను ఆగును పెళ్లి చేసేస్తా అన్నారు. ఆ భయం నేను ఇంకెక్కడ నా స్టడీస్ ఆపడానికి నేను ప్రయత్నం చేయలేదు. అన్నిట్లో ముందుకెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. కానీ ఇంటర్లో 1 సంవత్సరం నేను ఫెయిల్ అయినప్పుడు అప్పుడు నిజంగా భయం వేసింది, పెళ్లి చేసేస్తారని. అది కూడా ఒక గొప్ప సాక్ష్యమే. నేను MPC అంటే చాలా ఇష్టం, మా డాడీ వద్దని అదే జాయిన్ అయ్యాను. అందులో ఎంత బాగా నేను 12 hours కష్టపడి చదివేదాన్ని. మీరు ఎక్కడి వరకు చదువుకున్నారండి?
నా స్టడీస్ ఎంకామ్ కంప్లీట్ అయ్యి ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ నాది స్టెల్లా కాలేజ్, ఎంకామ్ స్టెల్లా కాలేజ్, ఇంటర్ శారదా కాలేజ్, డిగ్రీ వచ్చేసి శాతవాహన లేడీస్ వింగ్లో అయింది. ఎంబీఏ జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ తరపు నుంచి హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ అందులో చేశాను. ఎంకామ్ ఫినాన్స్ స్పెషలైజేషన్ చేశాను నేను. ఆ తర్వాత ఐఏఎస్ కోచింగ్ హైదరాబాద్లో ఆర్సీ రెడ్డిలో చేశాను. ఇలా సివిల్స్ అవన్నీ అవ్వడం, ఆంథ్రపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నాకు చాలా కొత్త సబ్జెక్ట్స్ అయినా కూడా అక్కడ నేను నేర్చుకున్న ఆ స్టడీస్ నాకు ఇప్పుడు చాలా హెల్ప్ అవుతున్నాయి నాకు.